పిల్లలు పేరెంట్స్ మాట వినకపోవడం, టీచర్స్ మాట స్టూడెంట్స్ వినకపోవడం. మైండ్ సెట్ ఆఫ్ పేరెంట్స్ ఎట్లుందంటే, నేను చిన్నగా ఉన్నప్పుడు ఇవన్నీ కోల్పోయినా నా పిల్లలు కోల్పోద్ది అని ఒక మైండ్ సెట్ వచ్చేసింది అన్నమాట. నేను నా పిల్లలు అలా కాదు, వీళ్ళకి చూపిస్తాను ఎలా పెంచాలో, వీళ్ళకి చూపిస్తాను అని చెప్పి ముద్దాడటము, లాడ్ చేయడం, ఇవన్నీ చేయడం వల్ల చేయి జారిపోతున్నారు అనే విషయం చాలా లేట్గా రియలైజ్ అవుతుంది. పిల్లలకి ఏదైనా ప్రాబ్లం వచ్చింది అని అంటే హెజిటేషన్ లేకుండా నా పేరెంట్స్కి చెప్పుకుంటే నాకు సొల్యూషన్ దొరుకుతుంది అనే కాన్ఫిడెన్స్ క్రియేట్ చేయండి. ట్రస్ట్ మీ, యూ ఆర్ డూయింగ్ ది బెస్ట్ పేరెంట్. నిజంగా కిడ్స్కి ఏదన్నా జెన్యూన్ ప్రాబ్లం ఉందనుకోండి, అది పేరెంట్స్కి వాళ్ళు ఎక్స్ప్రెస్ చేసుకోగలగాలి. సో ఆ గ్యాప్ అనేది తీసుకురాకుండా చూసుకోవాలి. వెల్కమ్ టు ఐ డ్రీమ్ రిలేషన్షిప్ ల్యాబ్. మనతో ఉన్నారు రామ్ మెట్టు గారు, లైఫ్ కోచ్, రిలేషన్షిప్ ఎక్స్పర్ట్. మాట్లాడదాం. హలో అండి, వెల్కమ్ టు అవర్ స్టూడియో. హాయ్ అండి. ఒకప్పుడు టీచర్ అంటే భయభక్తులు ఉండేవి, తల్లిదండ్రులు అంటే భయం, భక్తి, ప్రేమ అన్నీ ఉండేవి. కానీ జనరేషన్ని బట్టి మనము మారాలి అని ఇప్పుడు ఎట్లా అంటే అంత ఫ్రెండ్లీ టీచింగ్ అయిపోయింది, ఫ్రెండ్లీ పేరెంటింగ్ అయిపోయింది. దానివల్ల అవి సినిమాల్లో చూడడానికి చాలా బాగుంటాయి. అండ్ బయట కూడా మదర్ అండ్ డాటర్స్ అండ్ టీచర్ అండ్ కిడ్స్, స్టూడెంట్స్ ఫ్రెండ్లీగా ఉంటే అవి చాలా ఫన్నీగా అనిపిస్తుంది చూస్తూ ఉంటే. కానీ ఆ తర్వాత రాను ఏమవుతుందంటే కొన్ని విషయాలలో పిల్లలు పేరెంట్స్ మాట వినకపోవడం, టీచర్స్ మాట స్టూడెంట్స్ వినకపోవడం, అండ్ కోపడ్డానికి కూడా టీచర్స్కి రైట్ లేదు అండ్ పేరెంట్స్కి కూడా రైట్ లేదు. చిన్న విషయాలకి మనస్తాపానికి గురవ్వడం. సో ఇవన్నీ చూస్తూ ఉంటే జనరేషన్ని బట్టి మనము మారాలి అని అనడం కరెక్ట్ కాదేమో, ముందులాగా భయభక్తులతో పెంచడమే కరెక్ట్ ఏమో అనిపిస్తుంది. మీరేమంటారు? అబ్సల్యూట్లీ అండి. ఈ కరెంట్ పేరెంటింగ్ సిస్టమ్ ఏదైతే ఉందో అడ్వాంటేజెస్ కూడా ఉన్నాయి, బట్ డిసడ్వాంటేజెస్ ఎక్కువ ఉన్నాయి చెప్పాలంటే. అండ్ దీనికి ప్రధానమైన రీజన్ ఏంటంటే, లైక్ వెన్ వీ వర్ కిడ్స్, మనం చిన్నగా ఉన్నప్పుడు ఏంటంటే మన పేరెంట్స్ వెరీ స్ట్రిక్ట్ ఉండేవారండి, చాలా స్ట్రిక్ట్ ఉండేవాళ్ళు. వాళ్ళు మన మీద యూజ్ చెయ్యని ఆయుధం లేదు. దువ్వెన, బెల్ట్, అసలు నో నేమ్ ఇట్ వి హ్యావ్ ఇట్ అన్నట్టు. సో ఆ టైప్ ఆఫ్ పేరెంటింగ్ ఉండే వాళ్ళది, లైక్ కొట్టడము, తిట్టడము. బట్ వి వర్ పుట్ టు డిసిప్లిన్ ఇన్ వే చెప్పాలంటే. దానివల్ల ఏంటంటే మనల్ని డిసిప్లిన్లో పెట్టారు వాళ్ళు. కరెంట్లీ అసలు ఆ సిస్టమ్ లేదు, అంటే అసలు కొట్టడం అనే సిస్టమే లేదు అసలు చెప్పాలంటే. అది బీట్ ఇన్ స్కూల్స్ ఆర్ ఎనీవేర్ ఎల్స్. యా, అంటే నేను కొట్టాలి అని చెప్పట్లేదు ఇక్కడ, కానీ ఎందుకు ఇట్లా అయింది అండ్ వాట్ ఈస్ ద రీజన్ అని అంటే, అప్పట్లో ఫినాన్షియల్ స్టేటస్ ఆఫ్ ఈచ్ పర్సన్, ఆఫ్ ఈచ్ ఫ్యామిలీ వాజ్ టోటలీ డిఫరెంట్ అండి. చాలా మంది ఏంటంటే మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి చెందిన వాళ్ళు ఎక్కువ ఉండేవాళ్ళు. అప్పర్ మిడిల్ క్లాస్ అండ్ రిచ్ అనేది అసలు చాలా రేర్ ఉండేది మనకు అప్పుడు. సో స్లోలీ ఈవెన్చువల్లీ ఏంటంటే ఫెసిలిటీస్ వర్ లిమిటెడ్. అప్పట్లో ఫెసిలిటీస్ లిమిటెడ్ ఉండే. మన పేరెంట్స్ జనరేషన్లో, మన జనరేషన్లో కొంచెం లిమిటెడ్ ఫెసిలిటీస్ ఉండే. ఇప్పుడు కరెంట్లీ ఏంటంటే ఫ్యామిలీస్ అన్నీ కూడా చెప్పాలంటే ఒక కంఫర్టబుల్ స్టేజ్లో ఉన్నాయి. అండ్ మైండ్ సెట్ ఆఫ్ పేరెంట్స్ ఎట్లుందంటే, నేను చిన్నగా ఉన్నప్పుడు ఇవన్నీ కోల్పోయినా నా పిల్లలు కోల్పోద్ది అని ఒక మైండ్ సెట్ వచ్చేసింది అనమాట. సో ఏంటి, నా పిల్లలు ఏమైనా కోరుతున్నారు అని అంటే నేను తెచ్చిచ్చేసేయాలి. నేను చిన్నగా ఉన్నప్పుడు నాకు బొమ్మలు లేవు, యూ ప్లే విత్ ఇట్. నేను కాలేజ్లో ఉన్నప్పుడు నాకు బైక్ లేదు, నువ్వు తీసుకున్నా నా బైక్ తీసుకొని పో కాలేజ్కి. నాకు కార్ ఫెసిలిటీ లేకుండే చిన్నప్పుడు, నువ్వు కార్ కూడా తీసుకొని, నా దగ్గర కార్ ఉంది కదా తీసుకుపో కాలేజ్కి. సో ఇట్లా ఏంటంటే ప్యాంపరింగ్, ఓవర్ ప్యాంపరింగ్ వచ్చేసేసరికి ఏంటంటే చిన్నప్పటి నుంచి, అది కూడా ఇట్స్ నాట్ ఎట్ సర్టన్ ఏజ్ కూడా కాదు, చిన్నప్పటి నుంచి అలా ఓవర్ ప్యాంపరింగ్. ప్లస్ పిల్లలు కూడా ఏంటంటే వాళ్ళకి ఏదైనా కావాలి అనుకోండి, మన చిన్నగా ఉన్నప్పుడు నాకు ఇది కావాలి అని అడిగి నాకు కొనిస్తావా లేకపోతే అన్నం తినను అంటే చెంపమే ఒకటి వేస్తుండే మమ్మీ, వేసి తిను అన్నం నోరు మూసుకొని అని అంటుండే. ఇప్పుడు ఏంటంటే నువ్వు నాకు ఇది కొనిస్తావా లేకపోతే నేను అన్నం తినను అంటే లేదు నాన్న కొనిస్తా అని చెప్పేసి అంటే వాళ్ళకి ఇది వర్కౌట్ అవుతుంది సిస్టమ్ అని తెలుసు వాళ్ళకి. సో నాకు కావాల్సింది వాళ్ళు తెచ్చిచ్చేస్తారు అనేసి తెలుసు. దే హ్యావ్ ది టెక్నిక్ హ్యాండీ. సో ఇలాంటి కేసులో ఏంటంటే వాళ్ళు ఆ పనిష్మెంట్స్ లేకపోవడము, ఫిజికల్ పనిష్మెంట్ లేకపోవడము, ఓవర్ ప్యాంపరింగ్ ఉండడము, కావాల్సిన దానిలో వచ్చేయడం తోటి నెత్తికెక్కిస్తున్నారు. ఇప్పుడు మన ఈ కరెంట్ జనరేషన్ ఏదైతే ఉందో నెత్తికెక్కి కూర్చొని ఏంటంటే దే కమ్ అప్ విత్ దిస్, అంటే బేర్ మినిమం రెస్పెక్ట్. అంటే ఇప్పుడు పేరెంట్ అంటే అసలు కొట్టడు, ఎట్లాగో కొట్టరు పేరెంట్స్. సో నాకు కావాల్సింది నేను అరిచినా తిట్టినా ఏం చేసినా ఐ విల్ నాట్ గెట్ పనిష్డ్ అని తెలుసు వాళ్ళకి. కాబట్టి బేర్ మినిమం రెస్పెక్ట్ కూడా ఇవ్వట్లేదు ఇప్పుడు చెప్పాలంటే పేరెంట్స్ కి. సో అక్కడ ఈ రెస్పెక్టింగ్ అనేదే పోయింది. ఆ ఫ్రెండ్లీనెస్ అనేది రావటం వల్ల, ఆ ఫ్రెండ్లీనెస్ ఎందుకు వచ్చింది,
నాకు దక్కంది నేను మా పేరెంట్స్ మా పిల్లలకి ఇవ్వాలి. మా పేరెంట్స్ నన్ను కొట్టి ముద్దాడకుండా కొట్టి పెంచారు. అవును. నేను నా పిల్లలు అలా కాదు, వీళ్ళకి చూపిస్తాను ఎలా పెంచారో, చాలా వీళ్ళకి చూపిస్తానని ఎగ్జాక్ట్లీ. చెప్పి ముద్దాడటము, లాడ్ చేయడం, ఇవన్నీ చేయడం వల్ల చేయి జారిపోతున్నారనే విషయం చాలా లేట్ గా రియలైజ్ అవుతారు. ఎగ్జాక్ట్లీ. రియలైజ్ అయ్యి దెన్ దే కమ్ టు ది కౌన్సిలింగ్ సెషన్స్. నా దగ్గరకు వస్తుంటారండి పేరెంట్స్. అసలు ఎలాంటి ఇష్యూస్ తీసుకొని వస్తారంటే, అసలు ఒక పురుగుని చూసినట్టు చూస్తున్నారండి మమ్మల్ని. మా కిడ్స్ టీనేజ్కి వచ్చినారు, వాళ్ళు కాలేజ్ చదువుతున్నారు. అసలు బేర్ మినిమం రెస్పెక్ట్ కూడా ఇస్తారు. అసలు డాడీ మమ్మీ అనే రెస్పెక్ట్ కూడా లేకుండా మేము ఎంత అంటే దానికంటే ఎక్కువనే అంటున్నారు, ఉల్టా మాట్లాడుతున్నారు మాతోటి. సో అది బూతులు కూడా మాట్లాడేస్తున్నారు, ఇంకా చెప్పాలంటే బూతులు కూడా మాట్లాడేస్తున్నారు. ఆ కోపంలో అనరాని మాటలు అంటున్నారు మమ్మల్ని. మేము ఏం చేయాలో మాకు అర్థం కావట్లేదు, చేజారిపోయాడు మా అబ్బాయి అనేసి అప్పుడు వస్తారన్నమాట కౌన్సిలింగ్. సో అదేంటంటే చాలా లేటర్ స్టేజ్ లో రియలైజ్ అయిన థింగ్స్ ఇవన్నీ చెప్పాలంటే. సో చిన్నప్పటి నుంచే ప్రాపర్ గా ఉండుంటే కనుక ఇది వచ్చి ఉండేది కాదు. ఎస్, ఫ్రెండ్లీగా ఉండొచ్చు కిడ్స్ తోటి, తప్పు కాదు, కానీ యూ హ్యావ్ టు డ్రా ఎ లైన్, రైట్? ఆ లైన్ డ్రా చేయకుండా వెన్ వి ఎక్సీడ్, ఓవర్ ప్యాంపరింగ్ చేసినప్పుడు ఇట్లాంటివన్నీ అవుతుంటాయి అనమాట. మీ వాల్యూయే మీరు చూపించుకోలేకపోయినారు మీ పిల్లలకి. ఎవరు నేర్పిస్తారంటే పిల్లలకి వాల్యూస్ నేర్పించాల్సింది పేరెంట్స్. నువ్వే నేర్పించలేదు, వాడు మళ్ళీ నాకు రెస్పెక్ట్ ఇస్తలేడు అని అంటే దట్ ఈస్ యువర్ ఫాల్ట్ టోటలీ. సో ఇలాంటివన్నీ ఈ మధ్యన ఎక్కువ అవడానికి ప్రైమ్ కాజ్ అండి ఇవన్నీ. దాని వల్ల ఏంటంటే ఈ మధ్య అసలు పిల్లలు అసలు మాట వినట్లేదు పేరెంట్స్. అవును. ఓకే. సో అంటే ఒక లైఫ్ కోచ్ గా, ఒక రిలేషన్షిప్ ఎక్స్పర్ట్ గా, ఇలాంటి కండిషన్లో వచ్చిన వాళ్ళకి మీరు వాళ్ళకి అంటే మోటివేట్ చేయడము చాలా టైం టేకింగ్ ప్రాసెస్ కదండి. ఇట్ ఈస్ టైం కన్స్యూమింగ్ అండి. ఎందుకంటే వాళ్ళు ఎట్లుంటారంటే వాళ్ళ మైండ్ సెట్, యంగ్స్టర్స్ స్పెషల్లీ ఏజ్డ్ అబౌట్ 13 నుంచి 21 ఈ మధ్యలో ఉండే సెగ్మెంట్ ఎవరైతే ఉంటారో చూడండి, వాళ్ళ మైండ్ సెట్ ఎట్లుంటదంటే, నాకు అన్నీ తెలుసు నీకేం తెలియదు, నేనేమన్నా చిన్నపిల్లన్నా, నేనేమన్నా చిన్నపిల్ల 13-14 years, నేనేమన్నా చిన్నపిల్లనా, నేనేమన్నా చిన్నపిల్లనా, నాకు తెలియదు అనుకుంటారా ఏమి అనేసి. అండ్ యూ ట్రై టు స్కూల్ దెమ్ లైక్ ఇది కాదు నానా, ఇట్లా కాదు నానా అనేసి. దిల్ సే దట్ మీ జనరేషన్ వాళ్ళకి ఏం అర్థం అవుతుందిలే, మా జనరేషన్ అవును. సో దే బ్రింగ్ ఇన్ దిస్ జనరేషన్ గ్యాప్ ఆల్ టుగెదర్ అనమాట. మీకు ఏం అర్థమవుతుంది మా బాధలు. సో ఆ బాధలు అంట, అసలు బాధపడేది అంతా అసలు పేరెంట్స్ బాధ వాళ్ళకేం తెలుసు, రైట్? అన్ని తెచ్చి పెడుతూ ఉంటే తెచ్చి పెడతా ఉంటే. సో ఈ జనరేషనల్ గ్యాప్ ఒకటి తీసుకొని వస్తారు మధ్యలో ఈ టాక్స్ కి. అండ్ ఇంకొకటి ఏంటంటే దే బిలీవ్ దట్ కొందరైతే అసలు వాళ్ళకి ఏదైనా ప్రాబ్లం ఉన్నా కూడా పేరెంట్స్ కి చెప్పుకోరు. కిడ్స్ ఆఫ్ దాట్ ఏజ్ ప్రాబ్లం ఉన్నా పేరెంట్స్ కి చెప్పుకోరు. ఎందుకు చెప్పుకోవట్లేదు మీ పేరెంట్స్ కి అంటే, వాళ్ళు చెప్పినా వేసి వాళ్ళకి అర్థం కాదు. ఆ సింపుల్, చెప్పినా వేసి వాళ్ళకి అర్థం కాదు. అండ్ చెప్పినప్పుడు నాకేమైనా సొల్యూషన్ వస్తుందా అంటే 4 తిట్టి పక్కన పెడతారే తప్ప దే డోంట్ గివ్ మీ సొల్యూషన్ టు ఇట్ అని అంటారు. సో ఇన్ వే చెప్పాలి అని అంటే దాట్ గ్యాప్ ఆఫ్ కమ్యూనికేషన్ కూడా రాకుండా చూసుకోవడం చాలా ఇంపార్టెంట్. నిజంగా కిడ్స్కి ఏదన్నా జెన్యూన్ ప్రాబ్లం ఉందనుకోండి, అది పేరెంట్స్ కి వాళ్ళు ఎక్స్ప్రెస్ చేసుకోగలగాలి. సో ఆ గ్యాప్ అనేది తీసుకురాకుండా చూసుకోవాలి. సో ఇవి కూడా చెప్తూ ఉంటారనమాట. జనరలీ వెన్ ఐ టాక్ టు దెమ్, దే సే దట్ నీకు ఈ ప్రాబ్లం ఉందని మరి నువ్వు ఎందుకు కమ్యూనికేట్ చేయట్లేదు పేరెంట్స్ తోటి అంటే, చెప్పి వేస్తారు వాళ్ళకి అర్థం కాదు, చెప్పిన 4 తిట్టి ఇంట్లో కూర్చోమని అంటారే తప్ప దే డోంట్ కమ్ అప్ విత్ జెన్యూన్ దిస్ థింగ్. సో ఇప్పుడు చిన్న ఎగ్జాంపుల్ అండి, రీసెంట్గా వచ్చిన ఒక కేసు. She is about 14 years old. 14 years old. She's not being herself అనమాట. ఇంట్లో ఏంటంటే ఏదో లాస్ట్ గా ఉంటుంది, ఫుల్ ఎవరితో మాట్లాడట్లేదు, ఇంట్లోనే కూర్చుంటుంది, తన రూమ్ లోనే ఉంటుంది మాక్సిమం, బయటికి రావట్లేదు. అండ్ అందరితోటి నార్మల్ గా బిహేవ్ చేయట్లేదు ఆ అమ్మాయి. పేరెంట్స్ పసిగట్టారు, అడిగారు ఏమైంది అని అంటే చెప్తలేదు, ఆ పిల్ల ఏం చెప్తలేదు. సో అల్టిమేట్లీ దే కేమ్ టు మీ. సో పేరెంట్స్ని బయట కూర్చోబెట్టేసి కౌన్సిలింగ్ రూమ్లో అమ్మాయిని కూర్చోబెట్టి, చెప్పమా ఏమైంది అసలు, ఏంటి ప్రాబ్లం అని అడిగితే, 14 years old, 14 years అంటే ప్రాబబ్లీ 9th class ఉంటుండొచ్చు మా పిల్ల, 8th 9th class. సార్ ఐఎమ్ గోయింగ్ త్రూ అ బ్రేకప్ అని చెప్పింది, రైట్? సో ఐఎమ్ గోయింగ్ త్రూ అ బ్రేకప్ అని చెప్తే ఇంట్లో తెలుసా అని అడిగాను. లేదు సార్ తెలీదు అని. చెప్పు ఉండాల్సింది కదా అంటే, చెప్తే ఇంకా 4 తన్ని ఇంట్లో కూర్చోబెడతారు, కానీ దే డోంట్ అండర్స్టాండ్ సార్ దట్ ఐఎమ్ గోయింగ్ త్రూ పెయిన్ అని వాళ్ళకి అర్థం కాదు, కాబట్టి నేను చెప్పలేదు అనేసి. ఆ పిల్ల జెన్యున్గా చెప్పింది కరెక్టేనండి యాక్చువల్గా. అంటే మన దృష్టిలో ఎట్లుంటుందంటే, మనం ఏమనుకుంటామంటే 8th class 9th classకి ఏంటండి బ్రేకప్, వాళ్ళకి ఎలా ఏంటండి అసలు అని అనుకుంటాం మనం. కానీ టెండర్ మైండ్స్ అవి,
వాళ్ళకి ఏంటంటే ఏదన్నా సరే దే టేక్ ఇట్ టు హార్ట్. దట్ బ్రేకప్ నీడ్ నాట్ బీ విత్ పర్సన్. ఐ మీన్ ఒక బాయ్ ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్ అవ్వాల్సిన అవసరం లేదు. సర్టెన్ టైమ్స్ ఒక క్లోజ్ ఫ్రెండ్ వదిలేసి వెళ్ళిపోయినా, క్లోజ్ ఫ్రెండ్స్ మధ్యలో గొడవైనా కూడా దే టేక్ ఇట్ టు హార్ట్ అనమాట. అది వాళ్ళు అన్ని టూ హార్ట్ తీసేసుకుంటా ఉంటారు ఆ ఏజ్ గ్రూప్ వాళ్ళది. అది అర్థం చేసుకొని ఏంటంటే దే ఆర్ గోయింగ్, అది యాక్చువల్ సఫరింగ్, దే ఆర్ గోయింగ్ త్రూ అ లాట్ ఆఫ్ పెయిన్ అని మనం అర్థం చేసుకొని దానికి తగ్గట్టు మనం కౌన్సిల్ చేయాలి తప్ప ఈ ఏజ్ లో వీళ్ళకి బ్రేకప్ ఏంటి అని మనం దాన్ని చులకనగా తీసేసాం అనుకోండి. అలా తీసేసుకుంటారు చాలా మంది పేరెంట్స్. ఆర్ తిడతారు, ఏంది ఏం మాట్లాడుతున్నావు నువ్వు, ఈ వయసులో నీకేంటి రిలేషన్షిప్స్ ఏంటి అనేసి తిట్టేస్తా ఉంటారు. అలా తిట్టడం వల్ల వాళ్ళ పెయిన్ ఎక్కువ అవుతుంది తప్ప ఇట్ ఈస్ నాట్ గోయింగ్ టు సబ్సైడ్, రైట్? సో ఇలాంటి మిస్టేక్స్ కూడా చేస్తూ ఉంటారు అనమాట జనరల్ పేరెంట్స్ అండ్ టీనేజర్స్ వల్ల వచ్చే ఇష్యూస్ ఇవన్నీ కూడా ఉంటాయి. సో ఆ ప్రాపర్ కమ్యూనికేషన్ అంటే పేరెంటింగ్ లో ఎప్పుడన్నా సరే ఒకటి నేను ఏం చెప్తానంటే, ఫ్రెండ్లీ పేరెంటింగ్ ఈజ్ గుడ్, బట్ డ్రా ఎ లైన్. మీ రెస్పెక్ట్ మీరు ఉంచుకోండి. ఇట్లా ఇట్స్ నాట్ లైక్ యూనో ఫ్రెండ్ ని ఎరా పోరా అన్నట్టు, ఇట్స్ నాట్ ద సేమ్ దట్ వర్క్స్ విత్ యూ. మీ రెస్పెక్ట్ మీరు ఉంచుకోండి, మీ సపోర్ట్ మీరు ఇవ్వండి. అట్ ది సేమ్ టైం బీ అప్రోచబుల్. ఏంటి అని అంటే, పిల్లలకి ఏదైనా ప్రాబ్లం వచ్చింది అని అంటే హెజిటేషన్ లేకుండా నా పేరెంట్స్కి చెప్పుకుంటే నాకు సొల్యూషన్ దొరుకుతుంది అనే కాన్ఫిడెన్స్ క్రియేట్ చేయండి. ట్రస్ట్ మీ, యు ఆర్ డూయింగ్ ది బెస్ట్ పేరెంటింగ్. ఇంకోటి, అప్పట్లో మనల్ని కొట్టినా, రాయి తీసుకొని కొట్టినా, కోమ్ తీసుకొని కొట్టినా పడేవాళ్ళం. ఇప్పుడు వాళ్ళకి తొందరగా సూసైడ్ థాట్స్ కూడా రావడం ఏంటి? టెక్నాలజీ. అంతకుముందు మనకి ఏం తెలుసు అండి, అసలు ఏం తెలిసేది. టీవీలో ఏమొస్తే అదే, అది కూడా మమ్మీ వాళ్ళు ఇచ్చేవాళ్ళు టైం ఫ్రేమ్. 5 to 6 చూసుకొని నువ్వు కార్టూన్ చూసుకుంటావా, 5 to 6 మాత్రమే చూసుకొని ఒక టైం ఫ్రేమ్ ఉండేది మనకి. మనకు పెద్దగా ఆప్షన్స్ కూడా లేవు. ఇప్పుడు ఏంటంటే ఈ సినిమాలు, ఈ సోషల్ మీడియా ఇవన్నీ ఎక్కువైపోయి వాళ్ళకి యాక్సెస్ కూడా ఎక్కువైపోయి దాంట్లో అసలు సూసైడ్ ఎలా చేసుకోవచ్చో కూడా క్లియర్లీ ఇట్ ఈస్ ఆల్ దేర్. అండ్ మోస్ట్ కేసెస్ చూసుకోండి, ఇప్పుడు చూసుకున్న సూసైడ్ కేసెస్ చూసుకుంటే కనుక ఇట్ ఈస్ ఆల్ డాక్యుమెంటెడ్ ఇన్ యూట్యూబ్ చూసుకొని నేర్చుకొని ఆచా ఇలా చేసుకోవచ్చు సూసైడ్ అనేసి సూసైడ్ చేసుకుంటున్నారు. అంటే ఆ ఇన్ఫర్మేషన్ ఈజ్ సో ఈజీలీ అవైలబుల్. కాబట్టి ఏంటంటే ఈ సూసైడల్ టెండెన్సీస్ ఎక్కువైపోయేసరికి వి గెట్ టు సీ అన్నమాట దీస్ డేస్. అది మరీ వాళ్ళు సెన్సిటివ్ అయిపోతూ ఉంటారు. వాళ్ళని కొట్టాలన్నా తిట్టాలన్నా ఈ భయం వల్ల భయపడుతూ ఉన్నారు. రైట్. సో అప్పట్లో ఆ భయం ఉండేది కాదు, మనం కిడ్స్ గా ఉన్నప్పుడు ఆ భయం ఉండేది కాదు. ఇప్పుడు ఏంటంటే బికాస్ ఆఫ్ దిస్ ఈజీలీ అవైలబుల్ ఇన్ఫర్మేషన్ ఈ సూసైడ్ అనేది చాలా ఈజీ అయిపోయింది. కాబట్టి తిడితే ఎక్కడేం చేసుకుంటారో, కొడితే ఎక్కడేం చేసుకుంటారో అనే భయం తోటి ఇది ఒకటి అయిపోతుంది అన్నమాట ఈ మధ్య. ఓల్డ్ జనరేషన్ బాగుంది అనమాట. పేరెంటింగ్ అయినా టీచింగ్ అయినా ఫ్రెండ్లీ పేరెంటింగ్, ఫ్రెండ్లీ టీచింగ్ ఉండాలి, కానీ దానికంటూ ఒక బార్డర్ ఉండాలి. ఒక బ్యాలెన్స్డ్ వేలో పేరెంటింగ్ చేస్తే ఇట్ ఈస్ ఆల్వేస్ బెటర్, రైట్? సో ఇప్పుడు డివోర్స్ కేసెస్ పెరిగిపోతూ ఉన్నాయి కదా. సో అందరు ఏం మాట్లాడుతూ ఉన్నారంటే, ఇప్పుడు ఈ జనరేషన్ ఇట్లా డివోర్స్ అడ్జస్ట్ అవ్వట్లేదు. బిఫోర్ జనరేషన్ వాళ్ళు ఎట్లా అడ్జస్ట్ అయ్యి బతికారు, వాళ్ళ పేరెంట్స్ ఎట్లా అడ్జస్ట్ అయ్యి బతికారు, ఎగ్జాంపుల్ తీసుకుంటున్నారు. సో అట్లా చూస్తే ఇప్పటి వరకు కూడా మన పేరెంట్స్ తీసుకున్నా, వాళ్ళ పేరెంట్స్ తీసుకున్నా కానీ వాళ్ళ పిల్లల కోసం సాక్రిఫైస్ చేసి వాళ్ళు అడ్జస్ట్ అయ్యి, వాళ్ళ తల్లిదండ్రుల కోసం వాళ్ళ ఇష్టాలని, వాళ్ళ మనసుని చంపుకొని బ్రతికిన వాళ్ళు ఉన్నారు, బ్రతుకుతున్న వాళ్ళు ఉన్నారు. మరి ఈ జనరేషన్ వాళ్ళు ఏం మాట్లాడతారు అని అంటే, నా లైఫ్ని నేను ఎందుకు చంపుకోవాలి ఒకరి కోసం, నా లైఫ్ ఒక్క జీవితం అని అంటారు. ఈ రెండింటిని మీరు ఎట్లా చూస్తారు ఒక రిలేషన్షిప్ కోచ్ లాగా? సో సి అండి, అన్నిటికీ పాజిటివ్స్ అండ్ నెగిటివ్స్ ఎలాగైతే ఉంటాయో అలాగే ప్రీవియస్ జనరేషన్స్ ఏంటంటే వాళ్ళు అడ్జస్ట్ అయ్యి, మీరు ఇందాక అన్నట్టు వాళ్ళ పిల్లల కోసమో ఫ్యామిలీ కోసమో అడ్జస్ట్ అయ్యి బతికేవాళ్ళు. అయితే పిల్లల కోసం మాత్రమే లేదా ఫ్యామిలీ కోసం మాత్రమే అడ్జస్ట్ అయ్యేవాళ్ళు కాదు. ఒక మేజర్ ఎలిమెంట్ ఒకటి ఉందండి వాళ్ళు అడ్జస్ట్ కావటానికి. అదేంటిది అని అంటే ల్యాక్ ఆఫ్ ఇండిపెండెన్స్. వాళ్ళకి ఏంటంటే, నేను వదిలేసి వచ్చేస్తే బయటికి నా పరిస్థితి ఏంటి, నాకు ఉద్యోగం అంటే జాబ్ కానివ్వండి లేదా సోర్స్ ఆఫ్ ఇన్కమ్ కానివ్వండి, అవన్నీ పెద్దగా ఉండేవి కాదు అప్పట్లో. వాళ్ళు దే వర్ నాట్ దిస్ ఎడ్యుకేటెడ్, విమెన్ కి ఇంత ఆపర్చునిటీస్ లేకుండే అప్పట్లో. సో లేదు కాబట్టి ఏంటంటే మీరు చెప్పిన ఎలిమెంట్స్ అన్ని కరెక్టే, బట్ ఈ ల్యాక్ ఆఫ్ ఫినాన్షియల్ ఇండిపెండెన్స్ ఒకటి ఉంది చూడండి, దట్ వాస్ ది మేజర్ కాజ్ అన్నమాట, దట్ వాస్ హోల్డింగ్ దెమ్ బ్యాక్. బట్ కరెంట్ టైమ్స్ లో చూసుకుంటే ఆ ఫినాన్షియల్ ఇండిపెండెన్స్ అనేది వచ్చేసింది. సో ఇప్పుడు ఏంటంటే లైక్ వదిలేసి వచ్చేసినా కూడా నాకు ఉద్యోగం ఉంది లేదా నేను ఉద్యోగం తెచ్చుకోగలుగుతాను. దేర్ ఆర్ లాట్ ఆఫ్ వేస్. ఏంటంటే ఇప్పుడు డబ్బులు సంపాదించాలంటే ఎన్నో మార్గాలు ఉన్నాయి. ఇప్పుడు అప్పట్లాగా రెస్ట్రిక్టెడ్ లేకుండే మనకి మార్కెట్. సో మార్కెట్ ఓపెన్ ఉంది, అట్ ది సేమ్ టైం వాళ్ళకి కావాల్సిన స్కిల్ కూడా ఉంది, అండ్ ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ ఉన్నాయి. ఇవన్నీ ఉండేసరికి ఏంటంటే
వై షుడ్ ఐ హోల్డ్ బ్యాక్ టు అ రిలేషన్షిప్? నేను హ్యాపీగా లేను అన్నప్పుడు నేను ఇంకా ఎవరి కోసం బతకాలి, ఎందుకు ఉండాలి కలిసి అనే ఒక క్వశ్చనింగ్ ఉంది. దెర్ ఇస్ నో ఆస్పెక్ట్ విచ్ ఇస్ హోల్డింగ్ దెమ్ బ్యాక్. దట్స్ ద రీజన్ దే ఆర్ కమింగ్ అవుట్ ఆఫ్ ఇట్. అయితే ఓకే, చాలా కష్టంగా ఉంది, ఈ మనిషితో నేను ఇంకా ఉండలేను అంటే సరే, డివోర్స్ మేక్ సెన్స్. కానీ కరెంట్ టైమ్స్ ఎలా అయిపోయినాయి అని అంటే చిన్న చిన్న ఇష్యూస్కి యూనో మరీ ఇంకా బేసిక్ చిన్న చిన్న ఇష్యూస్ విచ్ క్యాన్ బి సార్టెడ్ అవుట్, అది పెద్ద ఇష్యూ కూడా కాదు చెప్పాలంటే, అలాంటి వాటికి ప్లస్ ఈగో ఒకటి అడ్డొచ్చేస్తుంది. ఇంతకుముందు ఏంటంటే అమ్మాయిలకి వెన్ దే వర్ నాట్ ఎంప్లాయిడ్ అండ్ దే వర్ డిపెండెంట్, ఈగో ఫ్యాక్టర్ కొంచెం తక్కువ ఉండేది లేడీస్లో. కరెంట్లీ ఏంటంటే ఇప్పుడు నేను కూడా సంపాదిస్తున్నా, నీకు నాకు ఏంటి తేడా అనే ఒక క్వశ్చనింగ్ వచ్చి ఈగో ఎలిమెంట్ కూడా అడ్డొస్తుంది అనమాట. ఈ ఈగో రావడం వల్ల ఏంటంటే చిన్న చిన్న విషయాలకి కూడా వాళ్ళు హర్ట్ అయిపోయి నేను తగ్గను, అయితే నువ్వే తగ్గాలి, నేను ఎందుకు తగ్గాలి, నాకేంటి తక్కువ అనే ఈ సెల్ఫ్ క్వశ్చనింగ్ వచ్చేసి వాళ్ళు ఏంటంటే చిన్న చిన్న వాటికి కూడా గొడవపడి విడిపోవడానికి కూడా రెడీ అయిపోతున్నాడు. ఇప్పుడు ఏంటంటే ఈవెన్ ఈ చిన్న చిన్న పిల్లల్ని వాళ్ళ లైఫ్ ఏంటి, వాళ్ళ ఫ్యూచర్ ఏంటి అని ఆలోచించే పరిస్థితి కూడా లేదు. ఎందుకనంటే నేను చూసుకుంటా, నా పిల్లల్ని నేను చూసుకుంటా, నాకు ఆ కెపాసిటీ ఉంది అనే ఒక కాన్ఫిడెన్స్ ఏదైతే వచ్చింది చూడండి, దాని వల్ల ప్లస్ ఒక ఈగో ఏదైతే వచ్చిందో దాని వల్ల ఈ డివోర్సెస్ అనేది కరెంట్ టైమ్స్ లో ఎక్కువైపోతున్నాయి అన్నమాట. ఓకే, అంటే వాట్ అబౌట్ మెన్? వాళ్ళు ఇట్లా థింక్ చేస్తున్నారు, అబ్బాయిలు వాళ్ళ సైడ్ నుంచి కూడా కొన్ని మిస్టేక్స్ ఉంటాయి కదా, మెన్ సైడ్ నుంచి కూడా చాలా మిస్టేక్స్ ఉంటాయి. సో ఇక్కడ మిస్టేక్స్ ఏంటి అంటే అప్పట్లో కూడా ఏంటంటే మేల్ డామినేటెడ్ ఫ్యామిలీస్ ఉండే అనమాట. మోస్ట్లీ మీరు ఏ ఫ్యామిలీ అయినా తీసుకోండి, ది డామినేషన్ వాజ్ ఫ్రమ్ ది మేల్ సైడ్. అండ్ అణిగిమణిగి ఉంటది, నేను చెప్పినట్టు ఉంటది, దీనికి ఇంకొక దిక్కు లేదు అనే ఒక థాట్ ప్రాసెస్ నడుస్తుండే అప్పట్లో వాళ్ళకి. అలా నడిచినా లేడీస్ పెద్దగా తిరగడానికి ఏం లేదు అక్కడ. బట్ కరెంట్ టైమ్స్ లో సేమ్ యాటిట్యూడ్ కనుక డిస్ప్లే చేస్తే వాళ్ళు చెంప మీద కొట్టే వెళ్ళిపోతారు చెప్పాలంటే, యాజ్ సింపుల్, రైట్? సో ఆ యాటిట్యూడ్ డిస్ప్లే చేయడం is no more valid because even they are equal and they demand their respect, women, in fact they deserve also చెప్పాలంటే. అయితే ఒకటండి, కరెంట్ టైమ్స్ లో మీరు అన్నట్టు ఇప్పుడు మెన్ తీసుకోవాల్సిన ఇదేంటిది అనంటే వర్కింగ్ కాదా పక్కన పెట్టేస్తే, బికాస్ దేర్ ఆర్ స్టిల్ అ లాట్ ఆఫ్ పీపుల్ వాళ్ళు ఏంటంటే ఫ్యామిలీ కోసము వాళ్ళ కెరియర్ని గివ్అప్ చేసుకుంటారు. స్పెషలీ ఎంఎన్సీస్లో వర్క్ చేసే ఈ సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ చాలా మందిని చూస్తాను నేను. ఇప్పుడు చూడండి, బేసిక్ లెవెల్లో చూసుకుంటే ఫీమేల్ ఇంకా మేల్ రేషియో చూసుకుంటే, ఎంప్లాయీస్ రేషియో చూసుకుంటే ఎంత కాదని ఒక 30-40% ఫీమేల్ ఉంటారు. మీరు టాప్ లెవెల్కి వెళ్తా ఉంటే మీకు ఫీమేల్ కనపడరు, మొత్తం మేలే కనిపిస్తూ ఉంటారు. ఎందుకు అని అంటే సమ్వేర్ ఇన్ బిట్వీన్ వీళ్ళకి పెళ్ళయి పిల్లలు పుట్టినాక దే డ్రాప్డ్ అవుట్ ఆఫ్ దేర్ కరియర్స్. సో ఈ కరియర్ నుంచి డ్రాప్ అంటే వాళ్ళు ఎంత పెద్ద సాక్రిఫైస్ చేస్తున్నారు చూడండి. ఒక అబ్బాయి నీ కరియర్ ని నువ్వు మానేసుకొని ఇంట్లో కూర్చో అని అంటే హౌ టఫ్ ఇట్ ఈస్. అలాంటిది అమ్మాయిలు అది చేస్తున్నారు అని అంటే వీ హ్యావ్ టు గివ్ దెమ్ రెస్పెక్ట్ ఫర్ ఇట్. వాళ్ళ ఇంట్లో ఏమైనా ఖాళీగా ఉంటున్నారంటే కాదు, దే ఆర్ టేకింగ్ కేర్ ఆఫ్ ది ఫ్యామిలీ. సో అది దృష్టిలో పెట్టుకొని అబ్బాయిలు కూడా ఈక్వల్ రెస్పెక్ట్ కనుక అమ్మాయిలకి ఇస్తే ఈ డివోర్స్లు, ఈ గొడవలు ఇవన్నీ రాకుండా ప్రశాంతంగా ఉంటారు. అది కాకుండా నేనే సంపాదిస్తున్నా నువ్వు ఇంట్లో కూర్చున్నావు అని ఈ డామినేటివ్ యాటిట్యూడ్ కనుక డిస్ప్లే చేశారు అంటే కనుక ఖచ్చితంగా గొడవలు వస్తాయి అండ్ విడిపోయే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటాయి. ఓకే, మీరు ఇందాక అంటున్నారు కదా చిన్న చిన్న విషయాలలో అండ్ ఈగోకి వెళ్ళి డివోర్స్ కేసెస్ అవుతూ ఉన్నాయని. సో ఈ మధ్య కాలంలో మీ దగ్గరకు వచ్చిన ఏదైనా చిన్న కేసుకి సంబంధించిన ఎగ్జాంపుల్ చెప్తారా? అంటే ఐ విల్ టెల్ యూ అండి, ఎంత చిన్న చిన్న వాటికి కూడా పీపుల్ ఆర్ ఫైటింగ్ సో హార్డ్ అనేది. వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు దే ఆర్ జస్ట్ మ్యారీడ్ ఫర్ అబౌట్ 6 months అండి. 6 months into the marriage. Now they want to take divorce because వాళ్ళ ఈటింగ్ హ్యాబిట్స్ మ్యాచ్ అవ్వట్లేదు. Oh my God. సో ఈటింగ్ హ్యాబిట్స్ మ్యాచ్ అవ్వట్లేదు అనే ఒక చిన్న కారణం వల్ల see how silly it is. And they are ready to take divorce. అంటే ఆ అమ్మాయి నేను వెళ్ళిపోతానని అంటుంది. ఎందుకు అంటే నేను చేసింది ఏది నచ్చదు ఆయనకి, ఆయన తినే కుకింగ్ స్టైల్ అంతా వేరు, నా కుకింగ్ స్టైల్ వేరు, నాకు వచ్చింది నేను చేస్తుంటే ఆయన తినను అనేసి అంటున్నాడు, పద్దాక సాకులు పెడుతున్నాడు అని ఆయన. సో బేసిక్గా 2 sides మిస్టేక్ ఉంది. ఈ ఆల్సో షుడ్ అండర్స్టాండ్ దట్ మా అమ్మ చేసినట్టే ఈమె కూడా చేయాలి అని ఎక్స్పెక్ట్ చేయడం కరెక్ట్ కాదు. సి యువర్ మదర్స్ కుకింగ్ స్టైల్ వాజ్ డిఫరెంట్, ఆమె కుకింగ్ స్టైల్ వేరుంటుంది. అడ్జస్ట్ అయ్యి సమ్ టైమ్స్ అది సమ్ టైమ్స్ ఇది అలా మార్చుకొని ఇచ్చేస్తే ఒక అండర్స్టాండింగ్ లో ఉంటే యునో ఇట్స్ బ్యూటిఫుల్. అంతేగాని నాకు నువ్వు చేసిన
పచ్చడి నచ్చట్లేదు, ఇడ్లీ వేసిన ప్రతిసారి నేను పల్లి చట్నీ, ఆయనకు పల్లి చట్నీ ఇస్తాము, నాకేమో శనగపప్పు ఇది ఇస్తాము. ఇట్లా చిన్న చిన్న యూనో సో సిల్లీ మనకి అనిపిస్తుంది. కానీ అంటే ఒక రిలేషన్ లో ఉన్నప్పుడు ఏంటంటే ఇలాంటి చిన్న చిన్న వాటి దగ్గర కాంప్రమైజ్ కాకపోతే ఈ చిన్నవే పెద్దగా అయిపోతాయి అన్నమాట. ఇలాంటి వాళ్ళకి కౌన్సిలింగ్ ఇచ్చాక వీళ్ళు ఏమైనా చేంజ్ అవుతారా, లేకపోతే వాళ్ళు ఇంకా డివోర్స్ కి వెళ్తారండి? లేదండి, అంటే జనరలీ కౌన్సిలింగ్ ఇచ్చినప్పుడు ఏమవుతుంది అని అంటే వీ విల్ పుట్ ఫార్వర్డ్ సర్టన్ ఫ్యాక్ట్స్. వాళ్ళకి కొన్ని తెలియవు. బాబు ఇట్లా రిలేషన్షిప్ లో ఉన్నప్పుడు మనం అవ్వాల్సిన కాంప్రమైజ్ ఏంటి అని అబ్బాయికి చెప్పాల్సింది చెప్పి, అమ్మాయిలకి చెప్పాల్సింది చెప్పి, వాళ్ళు హెన్స్ ఫోర్త్ ఎలా ఉండాలి అని ఒక ప్రాపర్ కౌన్సిలింగ్ ఇచ్చామనుకోండి, ఫ్రాంక్లీ స్పీకింగ్ ఒక 60-70% టైమ్స్ ఏంటంటే ఇట్ సక్సీడ్స్. మనం పెట్టిన ఎఫర్ట్స్ వర్కౌట్ అవుతాయి. ఒక 30-40% ఏమవుతుంది అని అంటే వాళ్ళది ఒక మెంటల్ ఫిక్సేషన్ ఉంటుంది అనమాట మైండ్ లో. ఏంటంటే ఐ హ్యావ్ టు టేక్ డివోర్స్ అని మెంటలీ ఫిక్స్ అయిపోతారు వాళ్ళు. ఇంకా ఎవరు చెప్పినా నేను వినా, అది నువ్వు కౌన్సిలర్ అవ్వు, మా అయ్యగా మా అమ్మగా ఏమనగా నాకు సంబంధం లేదు, నేను ఐ విల్ నాట్ స్టెప్ బ్యాక్ అని చెప్తుంటారు వాళ్ళు. అలాంటి దగ్గర వాళ్ళ ఆ మెంటల్ ఫిక్సేషన్ వచ్చేసింది అని అంటే ఎవరేం చేసినా వర్కౌట్ కాదు. ఇంకా దే మూవ్ ఫార్వర్డ్ ఫర్ డివోర్స్ ఇన్ ఫ్యాక్ట్. ఓకే, సో డివోర్స్ కేసెస్ తగ్గాలి అంటే ఇప్పుడు లవ్ చేసుకుని పెళ్లి చేసుకున్న వాళ్ళు కూడా, తర్వాత ఒకరికొకరు బాగా తెలిసిన వాళ్ళు కూడా పెళ్ళైనాక వాళ్ళు కూడా డివోర్స్ తీసేసుకుంటున్నారు. పోనీ అరేంజ్ మ్యారేజ్లో కూడా డివోర్స్ కేసెస్ అవుతూ ఉన్నాయి కదా. సో అట్లా అని పెళ్లికి ముందు ఒకరొకరు ఒకవేళ అరేంజ్ మ్యారేజ్ అనుకోండి, సరే ఇద్దరిని ఒకరినొకరు పరిచయం చేసుకొని కొన్ని మంత్స్ ట్రావెల్ చేస్తేనైనా పెళ్ళైనాక గొడవలు కావేమో అనుకుంటే, ఇక్కడ మనం లవ్ మ్యారేజెస్ తీసుకున్నాం అనుకోండి, వాళ్ళు కూడా డివోర్స్ తీసుకుంటున్నారు. అట్లాంటప్పుడు ఈ మ్యారేజ్ అనే రిలేషన్ అనేది అసలు మన దగ్గర స్ట్రాంగ్గా ఉండాలంటే ఎట్లా అసలు? ఫస్ట్ ఆఫ్ ఆల్ మనది మ్యారేజ్ సిస్టమ్ అనేది కొంచెం స్ట్రాంగ్గా ఉండాలి అని అంటే ఒకటి చెప్తా చూడండి, చిన్న లాజిక్ చెప్తాను. మనం చిన్నప్పటి నుంచి మ్యాథ్స్ చదివాము, ఫిజిక్స్ చదివాము, వేరియస్ ఫిజికల్ సైన్సెస్ ఇవన్నీ చదివినాం మనము. కానీ వీఆర్ నాట్ ఫోకసింగ్ ఆన్ లైఫ్ స్కిల్స్. లైక్ చూడండి, అవతలతో ఎట్లా మాట్లాడాలి, మన యాటిట్యూడ్ని పాజిటివ్గా ఎట్లా పెట్టుకోవాలి, అంటే పబ్లిక్ స్పీకింగ్ ఎలా ఉండాలి, ఈ లైఫ్ స్కిల్స్. అట్ ద సేమ్ టైం రిలేషన్షిప్స్, పేరెంట్స్ టు కిడ్స్ మధ్యలో రిలేషన్షిప్స్ ఎలా ఉండాలి, ఒక పేరెంట్ని మనం ఎలా రెస్పెక్ట్ చేయాలని కిడ్స్కి నేర్పించట్లేదు, కిడ్స్ని ఎలా చూసుకోవాలని పేరెంట్స్కి తెలియదు. ఇవన్నీ ప్రాసెస్ అంతా తెలియకుండా దే గెట్ ఇన్ టు సిస్టమ్ కాల్డ్ మ్యారేజ్. అట్ ద సేమ్ టైం ఒక వైఫ్ని ఎలా ట్రీట్ చేయాలి, వాట్ ఈస్ వైఫ్ టు యూ, వాట్ ఈస్ హస్బెండ్ అనే ఈ బేసిక్ అండర్స్టాండింగ్ లేకపోవడం వల్ల జనరల్గా ఏంటంటే ఏదో వయసు వచ్చింది కదా, లేకపోతే సెటిల్ అయిపోయింది కదా, పెళ్ళిడికి వచ్చింది పెళ్లి చేసేద్దామని పెళ్లి చేస్తున్నారు తప్ప అసలు ఆర్ దే సూటబుల్ టు గెట్ మ్యారీడ్ అంటే వాళ్ళకి అండర్స్టాండింగ్ ఉందా అసలు పెళ్ళి అంటే ఏంటి? ఇట్ ఈస్ జస్ట్ నాట్ టూ పీపుల్ కమింగ్ టుగెదర్, ఇట్ ఈస్ టూ ఫ్యామిలీస్ కమింగ్ టుగెదర్. లైక్ అండ్ ఆల్సో యునో లైఫ్ లాంగ్ జర్నీ, అది జర్నీలో ఎన్నో కష్టాలు వస్తూ ఉంటాయి. సో వాటి గురించి ఎక్స్ప్లెయిన్ చేసి ప్రాబ్లమ్స్ వస్తే ఎట్లా సార్ట్ అవుట్ చేసుకోవాలి, అసలు ప్రాబ్లమ్స్ రాకుండా ఎలా చూసుకోవాలి, ఈ అసలు బేసిక్ అండర్స్టాండింగ్ ఇవ్వకుండా పెళ్ళిళ్ళు చేసేస్తా ఉన్నారు చూడండి. అది లవ్ మ్యారేజ్ కానివ్వండి, అరేంజ్ మ్యారేజ్ కానివ్వండి, ఆ అండర్స్టాండింగ్ లేకుండా పెళ్లి చేసుకోవడం వల్ల మోస్ట్ టైమ్స్ మనకి ఈ ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. మనకి ఒక పర్టికులర్ ఏజ్ నుంచే వీళ్ళకి అండర్స్టాండ్ చెప్పుకుంటూ వచ్చామనుకోండి, యూనో దిస్ ఇస్ ఎవరితో ఎలా ఉండాలి. సో ఆ అండర్స్టాండింగ్ ఎవరితో ఎలా ఉండాలి, అది పేరెంట్స్ తోటి, ఫ్యామిలీ మెంబర్స్ తోటి, హస్బెండ్ తోటి, వైఫ్ తోటి, ఎక్స్పెక్టేషన్స్ ఏముంటాయి, ఎక్స్పెక్టేషన్స్ కి తగ్గట్టు మనం ఎలా ఉండాలి, ఇవన్నీ చెప్పుకుంటూ వచ్చామనుకోండి సగం ప్రాబ్లమ్స్ రావు అసలు మనకి. ఓకే, పోనీ ఇక్కడే మన ఇండియాలోనే ఇట్లా అవుతున్నాయంటే అది కాదు, మొత్తం ఆల్ ఓవర్ వరల్డ్ లో అన్ని స్టేట్స్లలో మనం ఇలాంటివే చూస్తూ ఉన్నాం. అంటే ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క లైఫ్ స్టైల్ ఉంటుంది. పోనీ మన దగ్గర మనం సరిగ్గా నేర్పించట్లేదు అంటే మిగతా దగ్గర కూడా సేమ్ ఇలాంటివే చూస్తూ ఉన్నాం కదా, మరి అంతటా ఒకేలా ఉందంటారా? అంటే మిగతా చోట్ల అట్లీస్ట్ ఏంటంటే పేరెంట్స్ ఏంటంటే లెట్ దెమ్ ఎక్స్ప్లోర్ అని వదిలేస్తారు అన్నమాట. వాళ్ళు లైక్ అట్ ది ఏజ్ ఆఫ్ 18 దగ్గర నుంచే అసలు వాళ్ళ దగ్గర పెట్టుకోరు. ఇంకా నీకు 18 వచ్చిందంటే నువ్వు సపరేట్ ఫ్లాట్ తీసుకొని నీ బతుకు నువ్వు బతుకు, అది ఫినాన్షియలీ కానీ లేకపోతే ఏదైనా కానీ. అండ్ మ్యారేజ్లో మోస్ట్ టైమ్స్ ఏంటంటే పేరెంట్స్ ఇన్వాల్వ్మెంట్ ఉండదు. ఇప్పుడు మనం చూస్తున్న వెస్ట్రన్ కంట్రీస్లో చూసుకుంటే కనుక పేరెంట్స్ ఇన్వాల్వ్మెంట్ మినిమం ఉంటుంది. నాకు నచ్చింది ఎవరు, నాకు యాటిట్యూడ్ మ్యాచ్ అయిందా లేదా అనేది నేను చెక్ చేసుకొని then I get into a marriage. I just intimate my parents about it. అంతేగాని పేరెంట్సే చూస్ చేసుకొని ఇగో ఈ అమ్మాయి బాగుంది, ఈ అమ్మాయిని చేసుకో అనే కాన్సెప్ట్ మోస్ట్ వెస్ట్రన్ కంట్రీస్లో ఉండవు అక్కడ. సో అక్కడ ఏంటంటే నువ్వు పెళ్లి చేసుకుంటావా నీ ఇష్టము, విడిపోతావా కూడా నీ ఇష్టమే. సో డోంట్ కన్సల్ట్ us.
అని పేరెంట్స్ ఏంటంటే ఆ ఇండిపెండెన్స్ కిడ్స్కే ఇచ్చేస్తారనమాట. సో ఓకే. అలా ఇవ్వడం వల్ల ఏమంటే వాళ్ళు చేసే ఎక్స్పెరిమెంటింగ్లో లైక్ తెలిసి తెలియక ఓకే యు ఆర్ ద రైట్ వన్ అనేసి అనుకొని పెళ్లి చేసుకోవడము, పెళ్లి చేసుకున్నాక మేబీ వి బోత్ ఆర్ నాట్ కరెక్ట్ టు ఈచ్ అదర్ అని తర్వాత రియలైజ్ అయ్యి దెన్ మూవింగ్ పార్ట్స్ ఇలాంటి బేసిక్గా ఏంటంటే ఆ ఎక్స్పెరిమెంటింగ్ వల్ల అవుతూ ఉంటుంది త్రూ అవుట్ ది వరల్డ్. సో ఫర్ వేరియస్ రీజన్స్. ఓకే. ఓకే. డివోర్స్ ఇప్పుడు ఒక దగ్గర అడ్జస్ట్ కాలేక డివోర్స్ తీసుకుంటున్నారు కదా! డివోర్స్ తీసుకున్నాక వాళ్ళు ఎలాంటి కాన్సిక్వెన్సెస్ ఫేస్ చేస్తూ ఉన్నారు? అప్పటి వరకు అడ్జస్ట్ అవ్వట్లేదు. తర్వాత వాళ్ళు చాలా ప్రాబ్లమ్స్, ఇంకో మ్యారేజ్ చేసుకోవాలి. వాళ్ళకి ఇంకో మ్యాచ్ దొరకదు. సో ఇలాంటి ప్రాబ్లమ్స్ కూడా ఉంటాయి. విల్ దే ఆర్ బీయింగ్ హ్యాపీ ఆఫ్టర్ గెటింగ్ డివోర్స్? డివోర్స్ తీసుకున్న తర్వాత ఇంకొక పెళ్లి చేసుకోను అని కొందరు మెంటలీ ఫిక్స్ అయిపోతారు. నాకు వద్దు అసలు ఈ పెళ్లి ఇదంతా వద్దు, నాకు కాంట్ హ్యాండిల్ దిస్ అనేసి కొందరు ఏంటంటే దే స్టే సింగిల్. అలా ఉన్న వాళ్ళకి ఏంటంటే ఇమీడియట్లీ వాళ్ళకి ఏం టెన్షన్స్ ఉండవు. కానీ ఒక సర్టెన్ ఏజ్ వచ్చిన తర్వాత ఒక కంపానియన్షిప్ ఉంటే బాగుండు అని మిస్సింగ్ ఫీలింగ్ వస్తుంటుంది వాళ్ళకి. ప్రాబ్లీ అబౌట్ 50 years, 55 years, 60 years ఆ ఏజ్కి వచ్చిన తర్వాత ఏంటంటే దే విల్ స్టార్ట్ మిస్సింగ్ దట్ పెళ్లి చేసుకుంటే బాగుండు, నాకు ఒక కంపానియన్ ఉంటే బాగుండు అనేసి అప్పుడు రియలైజ్ అవుతూ ఉంటారు అనమాట. సో ఎవరు ఇంకొక పెళ్లి చేసుకోకుండా డివోర్స్ తీసుకున్న వాళ్ళు అప్పుడు బాధపడుతూ ఉంటారు. డివోర్స్ తీసుకుని ఇమీడియట్లీ ఇంకొక పెళ్లి చేసుకున్నారు అనుకోండి, అక్కడ వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటంటే జనరల్గా ఫస్ట్ ఆఫ్ ఆల్ పెళ్లి అంత తొందరగా కుదరదు. సొసైటీ నుంచి అందరు ఏళ్ళు చూపిస్తూ ఉంటారు. సెకండ్ మ్యారేజ్ అనేసరికి ఏంటంటే అందరికీ అందరికీ చులకన అయిపోవడము అండ్ నలుగురు 4 మాటలు అనుకుంటారు అని. ఇంకోటి ఏంటంటే వాళ్ళకి పర్సనల్గా ఒక గిల్ట్ ఫీలింగ్ ఉండిపోతుంది. సపోజ్ నేను ఒక సెకండ్ మ్యారేజ్ చేసుకున్నాను, ఇప్పుడు ఈ రూమ్లో ఇలా సరదా కూర్చొని మనం మాట్లాడుకుంటున్నాం అనుకోండి, నార్మల్గా మీరు నన్ను చూసినా కూడా నాకు ఏమనిపిస్తుంది అంటే అరే వీడు సెకండ్ మ్యారేజ్ చేసుకున్నాడు కదా, నువ్వు మెంటలీ ఆలోచిస్తున్నావేమో, నా గురించి ఆలోచిస్తున్నావేమో అని నాకు ఆ సైకలాజికల్ థాట్ వచ్చేస్తూ ఉంటుంది. సో వీళ్ళు నా గురించి అనుకుంటున్నారు, నా గురించి చెడ్డగా అనుకుంటున్నారు, ఎవ్వరేం అనుకోకపోయినా మనకు ఆ థాట్ వస్తుంది. సో మెంటల్ పీస్ రాదనమాట మనకి. సో అలా ఏంటంటే ఈ సెకండ్ మ్యారేజ్ చేసుకునే వాళ్ళకి మెంటల్ పీస్ ఉండదు. ప్లస్ ఏంటి ఆల్రెడీ కొన్ని ఫంక్షన్లకి ఒక పర్సన్ తోటి వచ్చి ఇప్పుడు మిగతా ఫంక్షన్లకి ఇంకో పర్సన్ తోటి వస్తున్నాడు, ఇతను మా హస్బెండ్ అని 10 మందికి చెప్పుకోవాలంటే వాళ్ళకు కూడా కొంచెం ఇబ్బందిగానే ఉంటుంది. సో ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్ని వస్తూ ఉంటాయి. మేజర్గా ఏంటంటే కిడ్స్ దగ్గర వస్తుందండి ప్రాబ్లం. కిడ్స్ పుట్టక ముందు డివోర్స్ ఒక ఎత్తు అయితే కిడ్స్ పుట్టాక డివోర్స్ తీసుకుంటే అది ఇంకొక ఎత్తు. నేను నెక్స్ట్ మ్యారేజ్ చేసుకుంటే అతను నన్నే కాదు, ది అదర్ పర్సన్ నన్నే కాదు, నా కిడ్ని కూడా యాక్సెప్ట్ చేయాలి. అక్కడ మేజర్ ప్రాబ్లం వస్తుంది. సిగ్గు లేకుండా కొందరు ఎట్లా చెప్తారు తెలుసా అండి, నేను చూస్తుంటాను, నువ్వు కావాలి కానీ నీ పిల్లొద్దు నాకు, నీ పిల్లని మీ ఇంట్లోకి ఇచ్చేసి నిన్ను మాత్రం పెళ్లి చేసుకుంటా అని అంటుంటారు. అంటే మోస్ట్ మెన్ వెన్ దే ఆర్ సీకింగ్ ఫర్ సెకండ్ మ్యారేజ్, వాళ్ళకి సెకండ్ మ్యారేజ్ అది. సో వాళ్ళకి సెకండ్ మ్యారేజ్ అయినప్పుడు ఒక అమ్మాయితో మాట్లాడేటప్పుడు నేను నిన్ను యాక్సెప్ట్ చేస్తా కానీ నీ బేబీని యాక్సెప్ట్ చేయనంటే అసలు తల్లికి ఎంత కాలుతుందండి. సో అలా చెప్పే వాళ్ళు కూడా ఉంటారు అండ్ ఇవన్నీ ఫేస్ చేయాల్సి వస్తుంది అన్నమాట బేసిక్. సో వన్స్ దే గెట్ ఇంటు డివోర్స్, దానికన్నా కానీ ఫస్ట్ మ్యారేజ్ లో కొంచెం అడ్జస్ట్ అయ్యి బతకడమే బెస్ట్ ఏమో కదా. అంటే ఇట్ డిపెండ్స్ అండి, టు వాట్ ఎక్స్టెంట్ ఆర్ యూ అడ్జస్టింగ్ అనేది ఇట్ డిపెండ్స్. ఇఫ్ ఇట్ ఈస్ ఓన్లీ టు అన్ ఎక్స్టెంట్ విచ్ ఈస్ ఓకే టు అడ్జస్ట్, it is better to adjust. If you are suffering a lot, నీ ఫస్ట్ మ్యారేజ్ వల్ల ఎక్స్ట్రీమ్లీ సఫర్ అయిపోతున్నాను, ఇంకా అసలు ఇట్లాంటి బతికి వేస్ట్ అనే ఫీలింగ్ నీకు వస్తుంది అని అంటే బెటర్ కమ్ అవుట్ ఆఫ్ దట్ మ్యారేజ్. సో ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ ది ఇంటెన్సిటీ. ఇద్దరికి కౌన్సిలింగ్ ఇస్తేనే ఈ డివోర్స్ కేసెస్ ఆగుతాయా బిఫోర్ మ్యారేజ్? బిఫోర్ మ్యారేజ్ కౌన్సిలింగ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే వేరియస్ కైండ్స్ ఆఫ్ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుంటా ఉంటారు వాళ్ళు, బట్ ప్రాక్టికలీ ఏమవుతుంది అనేది నోబడీ నోస్. ఇప్పుడు చూడండి వీళ్ళందరూ ఇప్పుడు ఫోటో షూట్లు అనేసి, ప్రీ వెడ్డింగ్ అనేసి, పోస్ట్ వెడ్డింగ్ ఎన్ని ఎంత గ్రాండ్ గా వేసుకుంటున్నారు కదా, వాళ్ళు దీనికి పెట్టిన టైం ఎంతైతే ఉంటుందో దానికంటే తక్కువ టైంలోనే డివోర్స్కి వెళ్ళిపోతారు. సో ఆ లెవెల్ ఆఫ్ ఇదైపోతుంది అన్నప్పుడు ఆబ్వియస్లీ ఈ ప్రీ వెడ్డింగ్ ఫోటో షూట్స్ ఇవన్నీ ఎలాగైతే చేస్తున్నారో అలా ఇది కూడా కౌన్సిలింగ్ సెషన్ లా పెట్టేసుకోండి. ఎగ్జాక్ట్లీ కరెక్ట్. సో ప్రీ వెడ్డింగ్ కౌన్సిలింగ్ అని పెట్టేసుకుంటే సూపర్, అది గుడ్ ఐడియా అండి. చెప్తున్నా కదా, దానికి పెట్టే ఖర్చు ఈజ్ వర్త్ చెప్పాలంటే. పెట్టే వీటన్నిటికంటే కూడా ఈ ప్రీ వెడ్డింగ్ కౌన్సిలింగ్ ఏదైతే మీరు పెట్టుకుంటారో, ట్రస్ట్ మీ, దట్ విల్ యాక్చువల్లీ హెల్ప్ టు హోల్డ్ ది రిలేషన్షిప్ స్ట్రాంగ్. ఎక్కడైనా ఉందా ఇట్లాంటి సిస్టమ్ ఇప్పటి వరకు? ఎవరికైనా లేదండి, మనమే పెట్టుకోవాలి. తొందరలో ఆ
డే కూడా వస్తుంది డెఫినెట్లీ, అండ్ రావాలి, ఈ డియో సాగాలి అని కోరుకుందాం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్. వెల్కమ్. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share, and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.